అందరికీ నమస్కారం. నా ప్రీవియస్ వీడియో కిచెన్ టూర్ పార్ట్ 1లో నేను కిచెన్ చూపించేటప్పుడు మీకు డిష్ వాషర్ చూపించాను. అది చూసి నన్ను చాలామంది డిష్ వాషర్ గురించి రివ్యూ చేయమని అడిగారు. కొంతమంది యూఎస్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ కోసం ఇక్కడ మేము డిష్ వాషర్ తీసుకుంటాము, ఒకవేళ అది యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే మేము మా పేరెంట్స్కి తీసుకుంటాము, దాని గురించి రివ్యూ చేయమని కూడా కొంతమంది నన్ను అడిగారు. సో ఇవాళ మీకు డిష్ వాషర్ వల్ల అసలు యూజ్ ఉందా లేదా అనేది మీకు చెప్తాను నేను. సో నేను ఫస్ట్ డిష్ వాషర్ ఎందుకు తీసుకున్నాను అనేది మీకు చెప్పాలి. నేను 3 ఇయర్స్ నుంచి నాకు డొమెస్టిక్ హెల్పర్ లేరు. ఈ పాస్ట్ 3 ఇయర్స్ నుంచి నేనే చేసుకుంటున్నాను. ఇంట్లో గిన్నెలు కడుక్కోవటం కానీ, బట్ట ఉతకడము, ఇల్లు ఉడవటం, తుడుచుకోవటము, అన్ని పనులు నేనే చేసుకుంటాను. అది ప్లస్ నా వర్క్ కూడా నేనే చేసుకుంటాను అనమాట. నా పని చేసుకోవడం నేను గొప్పగా చెప్పట్లేదు, బట్ చెప్తున్నాను, నేను హెల్ప్ తీసుకోకుండా నేనే చేసుకుంటున్నాను. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి పని ఎక్కువైపోయింది, చాలా ఎక్కువైపోయింది. నేను రోజుకి కనీసం 16 గంటలు నేను పని చేయాలి. నా సిస్టమ్ ముందే కూర్చోవాలి, వర్క్ చేయాలి, మళ్ళీ ఆ పని చూసుకొని ఇంట్లో పని చూసుకొని టైం సరిపోవట్లేదు. నాకు ఇంకా ఓపుకున్నట్లేదు, నీరసం వచ్చేస్తుంది. నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి అన్నమాట, నిద్ర సరిపోక. సో అట్లా ఆ పని తగ్గించుకోవడం కోసం అని చెప్పి నేను డిష్ వాషర్ తీసుకున్నాను, అంతేగాని బద్ధకంతో కాదు. ఇంకా నేను డిష్ వాషర్ తీసుకున్న మెయిన్ రీజన్ ఇంకొకటి ఏంటి అంటే, నాకు డొమెస్టిక్ హెల్పర్ అసలు డిపెండెన్సీ ఉండకూడదు, ఎవరిని సహాయం తీసుకోకుండా నా పని నేనే చేసుకోవాలి సాధ్యమైనంత వరకు అని, డిపెండెన్సీ తగ్గించుకోవాలి సాధ్యమైనంత వరకు అనే ఉద్దేశంతో నేను డిష్ వాషర్ తీసుకున్నాను. ఆ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నేను వాటర్ వేస్ట్ అవుతుంది చూడలేను, అస్సలు చూడలేను నేను. నాకు 3 ఇయర్స్ బ్యాక్ అంతకుముందు ఒక డొమెస్టిక్ హెల్పర్ ఉండేవారు, తను మంచిగా చేసేది. కానీ తను వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఒక 2-3 వచ్చారు, కానీ వాళ్ళు ఎవరు నాకు యూస్ఫుల్గా అనిపించలేదు. నాకు గిన్నెలు కూడా నీట్గా క్లీన్ చేసినట్టు అనిపించట్లేదు, ఊరికే మానేయటము ఇవన్నీ చేస్తున్నప్పుడు అది ఇబ్బంది అనిపించింది అనమాట. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, వాళ్ళు వాటర్ బాగా వేస్ట్ చేస్తారు. కనీసం ఒక 100 లీటర్ నీళ్ళు ఖచ్చితంగా వేస్ట్ చేస్తారు వాళ్ళు. ఒక గిన్నెని కడిగి వాళ్ళు డిష్ డ్రైనర్లో పెట్టేలోపు ఆ ట్యాప్ అట్లా వదిలేసే ఉంచుతారు, ఆ వాటర్ అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఆ వాటర్ వేస్ట్ అవుతున్న సౌండ్ వింటే నాకు బాగా కోపం వస్తుంది అనమాట. నేను ఎన్నిసార్లు అడిగాను, అమ్మ మీరు మీ ఊళ్ళో నీళ్ళు దొరుకుతాయా మీకు ఈజీగా అంటే, లేదు మేము 2-3 కిలోమీటర్లు తెచ్చుకుంటాం బిందెలు పట్టుకొని అని చెప్తారు. మరి ఇక్కడ మీకు ఇంత ఈజీగా దొరుకుతున్నాయి కదా, అట్లా వేస్ట్ చేయకూడదు అని చెప్తే ఆహా అని తలుపుతారు, మళ్ళీ నెక్స్ట్ రోజు నుంచి వేస్ట్ చేస్తారనమాట. సో నేను ఎప్పుడు డొమెస్టిక్ హెల్పర్స్ మీద అరవటం కానీ, సరదాగా ఎప్పుడు పొరపాటు కూడా నోరు తెరిచి గట్టిగా అరవలేదు, నేను అట్లా అన్నాను అసలు. సో నేను వాళ్ళని ఏం అనలేక, వాళ్ళ అది ఆ వాటర్ వేస్టేజ్ని చూడలేక చాలా ఇబ్బంది పడేదాన్ని అనమాట. మీరు గమనించి ఉంటారు, ప్రతి వీడియో ముందు నేను సేవ్ వాటర్ ట్రీస్ ఫుడ్ అని రాస్తాను. నేను సరదాగా రాయట్లేదు, నేను నిజంగా వాటర్ని సేవ్ చేస్తాను కాబట్టి నేను అది ఇస్తున్నాను. ఇంకా డిష్ వాషర్ యూజ్ ఉందా లేదనేది ఫస్ట్ మీకు చెప్పాలి నేను. నాకైతే డిష్ వాషర్ చాలా యూస్ఫుల్గా అనిపిస్తుంది. ఇంకా ఈ డిష్ వాషర్ ఎవరికి యూస్ఫుల్గా ఉంటుందంటే, ఫ్రాంక్లీ చెప్పాలంటే చిన్న చిన్న ఫ్యామిలీస్కి అయితే బాగుంటుంది, కానీ చాలా ఎక్కువ మంది ఉన్న ఫ్యామిలీస్లో అయితే అది వేస్ట్ అనమాట. ఎందుకంటే చాలా గిన్నెలు ఎక్కువ వస్తూ ఉంటాయి, అన్నిసార్లు ఆ గిన్నెలన్నీ 2-3 గిన్నెలు పెట్టగానే నిండిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది ఎక్కువ మంది ఉన్న ఇళ్ళలో ఏం చేస్తారంటే, పప్పు, చికెన్, మటన్ లాంటివి ఫాస్ట్గా అయిపోవడం కోసం చెప్పి పెద్ద పెద్ద ప్రెషర్ కుక్కర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటి ఒక 2-3 యూజ్ చేశారనుకోండి ఒకసారి కుకింగ్కి, సో ఆ గిన్నెలన్నిటి దీంట్లో లోడ్ చేసేసరికి నిండిపోయి కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట. సో అలాంటప్పుడు మళ్ళీ 2 టైమ్స్ లోడ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ డిష్ వాషర్ ఉన్నంత మాత్రాన అదేమి గిన్నెల వాటర్ అంతా వెళ్ళిపోవు కదా, మనమే వాటిని క్లీన్ చేసి పెట్టుకోవాలి లోపల. అది మీకు ఓపిక ఉంటుందా, అది అదొకటి చూసుకోవాలి. ఇప్పుడు డిష్ వాషర్లో నేనే గిన్నెలు లోడ్ చేసి పెట్టుకుంటాను. అదేంటంటే అన్నం మెతుకులు, కొంచెము పెరుగు గిన్నెలు ఉంటాయి కదా, అలాంటివి కొద్దిగా ఎక్కువగా అతుక్కొని ఉంటుంది అనమాట, స్టిక్కీగా గ్రీజీగా ఉంటాయి అవి. అది క్లీన్ చేసి కొద్దిగా లైట్గా, మరీ మొత్తం కాకపోయినా కొద్దిగా క్లీన్ చేసి పెట్టాలి. ఇది ఎలాంటి ఫ్యామిలీ వాళ్ళకి సరిపోతుందంటే, పెద్ద ఫ్యామిలీ కాకుండా చిన్న ఫ్యామిలీ ఉండి ఒక 3-4 ఉన్న వాళ్ళకైతే, పోనీ 5 అంతమంది ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది. నాకు తెలిసి 5 కూడా ఎక్కువే అనుకుంటా. 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి అయితే పర్ఫెక్ట్ సరిపోతుంది. సో నేను రోజుకి ఒక్కసారి డిష్ వాషర్ యూజ్ చేస్తాను. గిన్నెలు అయితే నాకు నీట్గా అయిపోయి వస్తాయి నాకు. నేను ఇప్పుడు మీకు డిష్ వాషర్ ఎలా వేయాలో మీకు లోడ్ చేసి చూపిస్తాను, దాన్ని ఎట్లా వర్క్ అవుతుందో ఏంటో మీకు చూపిస్తాను, ఓకేనా. టీ అను కాఫీ తాగిన కప్పులు, అన్నం తినే ప్లేట్స్, ఇంకా కూర వండుకోవడానికి వాడిన కడాయిలు అవన్నీ ఉంటాయి కదా, అవి పాట్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటిని అయితే అసలు కడగాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా పెట్టేయచ్చు. కాకపోతే దాంట్లో ఏమైనా చిన్న చిన్న కూరగాయ ముక్కలు, ఉల్లిపాయలు అలాంటి ఏదైనా ఉంటే వాటిని తీసి పక్కన పడేసి డైరెక్ట్గా అట్లా పెట్టేయచ్చు దాంట్లో, వాటిని కడగాల్సిన అవసరం లేదు.
ఏదైనా కడగాల్సిన అవసరం ఉంది అంటే అది పాలు కాచిన గిన్నె, పెరుగు గిన్నె, ఇంకా టీ, అది కూడా కొద్దిగా లైట్ గట్టిగా అతుక్కుంటుంది చూసారా, అది కొద్దిగా తీసేసి పెట్టేస్తే చాలు, అది నీట్గా కడిగేస్తుంది. మనం ఎటు వాడిన తర్వాత సింక్లో పెట్టినప్పుడు చేతులు కడుక్కున్న నీళ్ళు, కూరగాయలు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు ఆ గిన్నెల్లో పడిపోయి గిన్నెలు నానిపోయి ఉంటాయి కాబట్టి జస్ట్ ఆ నీళ్ళు వంపేసి వాటిని పెట్టేస్తే సరిపోతుంది. మన గిన్నెలు ఉన్న మన అవసరాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను బ్రష్ కూడా పెట్టలేదు దీంట్లో. యాక్చువల్గా అయితే ఇక్కడ ప్లేట్స్ పెట్టుకోవాలి, నేను మీకు ఇవాళ చూపించడం కోసం అని చెప్పి ఇది పెడుతున్నాను. దేనైనా సరే ఇట్లా బోర్లించి పెట్టాలి. ఇలా పెట్టామనుకోండి ఆ కడిగి నీళ్ళంతా వచ్చి దీంట్లో ఉంటాయి అన్నమాట. ఆ సోప్ వాటర్ అంతా దీంట్లో స్టోర్ అవుతుంది, ఇంకా మళ్ళీ మనం వాడుకోవడం కష్టం అవుతుంది. అందుకని మనం ఏది పెట్టినా సరే ఇట్లా బోర్లించి పెట్టాలి. ఇది టీ స్ట్రైనర్ ఉంది కదా, టీ స్ట్రైనర్. మిడిల్ ర్యాక్లో వచ్చేసి నేను పెరుగు గిన్నెలు, పాలు కాచిన గిన్నెలు, టీ కాచిన గిన్నెలు అవన్నీ పెట్టాను. ఇంకా కాఫీ మగ్స్ పెట్టాను, ఒకటి గ్లాసులు కూడా పెట్టాను. ఈ పైన ర్యాక్లో స్పూన్స్ అవన్నీ పెట్టాను నేను. నెక్స్ట్ గిన్నెలన్నీ అలా లోడ్ చేసేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీకు డిష్ వాషర్లో యూజ్ చేసే రింగ్ సైడ్స్ వాటి గురించి చెప్తాను. బాష్ డిష్ వాషర్తో పాటు మీకు ఫినిష్ది ఒకటి ఫ్రీ వచ్చిందనమాట రింగ్ సైడ్. నేను అది యూజ్ చేసాను, మంచిగా అనిపించింది. నెక్స్ట్ అదే కంటిన్యూ చేస్తున్నాను. ఈ రింగ్ సైడ్ని అమెజాన్లో తీసుకోవచ్చు. నేను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను 2 డిష్ వాషర్ రింగ్ సైడ్ని నేను తీసుకున్నాను. అంటే ఇది బై 1 get 1 వచ్చింది అనమాట నాకు. నేను August 19th డెలివరీ తీసుకున్నాను. ఇప్పటికి కూడా ఇవే యూజ్ చేస్తున్నాను, ఇంకా అయిపోలేదు అవి. నాకు 2 బాటిల్స్ అంటే 800 మొత్తం 800 ml నాకు 270 రూపీస్కి వచ్చింది. అది ఇప్పటికి కూడా యూజ్ చేస్తున్నాను, అంటే దాదాపు 6 నెలలు వస్తుంది. ఇంకా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఫార్చ్యూన్ 5-in-1 యాక్షన్ డిష్ వాష్ ఫ్రెష్ సెంట్ ట్యాబ్లెట్స్ అని ఉంది. ఇది 90 కౌంట్ అని ఉంది. ఇది నేను 1070 రూపీస్ తీసుకున్నాను. 90 ట్యాబ్లెట్స్ 1070 రూపీస్ అనమాట. నేను ఇది నాకు ఇది 4th October డెలివరీ వచ్చింది. నేను అంతకుముందే ఇంకొక ప్యాకెట్ ఇంట్లో ఉన్నది వాడాను ఒక 15 రోజులు. అంటే దాదాపు నేను October 20th 24th నుంచి ఇవి యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా నాకు ఒకటి ఉందన్నమాట, ఒక బాక్స్ ఉంది, అంటే ఇంకో 30 ట్యాబ్లెట్స్ దాకా ఇంకా మిగిలినాయి అనమాట. సో ఇది 1070 రూపీస్కి నేను 90 ట్యాబ్లెట్స్ తీసుకున్నాను. రోజుకి ఒకటి యూజ్ చేస్తున్నాను. జస్ట్ మీకు రిఫరెన్స్ కోసం అని చెప్పి చూపిస్తున్నాను నేను ఎక్కడ తీసుకున్నాను అని. నేను అయిపోయినప్పుడల్లా దీంట్లో దీన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట, ఒక స్టార్ సింబల్తో ఇండికేటర్ ఇస్తుంది. అది రాగానే మనము ఈ రింగ్ సైడ్ని కొద్దిగా తీసుకొని ఒక క్యాప్తో దాంట్లో వేసేస్తే అది 1 week వరకు వస్తుంది. రింగ్ సైడ్ డిష్ వాషర్ ట్యాబ్లెట్సే కాకుండా మనము సాల్ట్ కూడా యూజ్ చేయాలి. సాల్ట్ అంత ఫ్రీక్వెంట్గా చేంజ్ అయిన అవసరం లేదు. ఇది 1/2 kg పడుతుందన్నమాట దాంట్లో సాల్ట్. దాని తర్వాత మళ్ళీ 3 monthsకి మార్చాను. ఆ సాల్ట్ ఇండికేటర్ ఇచ్చిన తర్వాత చాలా రోజులు వస్తుంది అనమాట ఈ సాల్ట్. ఒక 6 months వస్తుంది. 6 months కన్నా ఇంకా ఎక్కువే వస్తుంది 2 kgs సాల్ట్ అనేది. సో ఇప్పుడు ఓవరాల్గా డిష్ వాషర్కి మెయింటెనెన్స్కి అయ్యే ఖర్చు ఎంత నెలకి అంటే, దాంట్లో వాడే రింగ్ సైడ్స్కి వాటికి నెలకి 350 నుంచి 320 రూపాయలు అవుతుంది. అంతకన్నా అయితే ఎక్కువ అవ్వదు. ఇంకా ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చేసి మనము 50 యూనిట్స్ నుంచి 60 యూనిట్లు, 50 నుంచి 60 యూనిట్లు వాడామనుకోండి, మ్యాక్సిమం 60 యూనిట్లు అనుకున్నా సరే, యూనిట్కి యావరేజ్గా 2.5 నుంచి 3 రూపాయలు వేసుకున్నా సరే, ఎందుకంటే 50 యూనిట్లు దాటిన తర్వాత నుంచి దాని రేట్స్ పెరిగిపోతాయి కాబట్టి, అలా యావరేజ్గా 2.5 నుంచి 3 రూపాయలు వేసుకున్నా సరే మనకి 180 నుంచి 200 రూపాయలు ఎలక్ట్రిసిటీ బిల్కి ఖర్చు అవుతుంది. సో ఈ 200 రూపాయలు ప్లస్ ఆ 350-40 రూపాయలు మొత్తం కలిపి ఓవరాల్గా 500 నుంచి 600 రూపాయలు ఖర్చు అవుతుంది అనమాట. ఇది మనం ఒక హెల్పర్ని పెట్టుకుంటే అయ్యే ఖర్చుతో సమానమైన ఉండొచ్చు, ఇంకా తక్కువ కూడా అయి ఉండొచ్చు. డిష్ వాషర్ ట్యాబ్లెట్స్ ఇలా ఉంటాయి. సో ఒక సైకిల్కి మీరు ఒక ట్యాబ్లెట్ పెట్టాలి. ఇలా ఉంటుంది ఓపెన్ చేస్తే ట్యాబ్లెట్. డిష్ వాషర్ ట్యాబ్లెట్ని ఈ ప్లేస్లో పెట్టాలి. దీంట్లో పెట్టిన తర్వాత దీన్ని ఇలా అనేయాలి. అనేసిన తర్వాత ఇక్కడ ఇది ఉంది కదా, దీంట్లో అయితే రింగ్ సైడ్ దీంట్లో వేయాలన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో ఉంది కొద్దిగా, అయినా సరే మీకోసం వేసి చూపిస్తున్నాను నేను. కొద్దిగా వేసి సరిపోతుంది, కొద్దిగా చాలా రోజులు వస్తుంది అనమాట. మళ్ళీ దీంట్లో మీరు మామూలుగా దొరికే
విమ్ లిక్విడ్ అలాంటివి వేయచ్చు అని అడుగుతారేమో, అలాంటివి వేయకూడదు. దీనికోసం తయారు చేసిన డిష్ వాషర్ కోసం తయారు చేసిన రిన్స్ ఎయిడ్స్ని మాత్రమే వీటిలో యూజ్ చేయాలి. సో అది కూడా వేసిన తర్వాత ఇట్లా ఇట్లా క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ స్టార్ట్ బటన్ నొక్కాలి. స్టార్ట్ బటన్ నొక్కిన తర్వాత ఇలా డిఫాల్ట్గా 3 hours 30 minutes అని వస్తుంది. నేనేం చేస్తున్నానంటే ఇవాళ నాకు కొద్దిగా గ్రీజీగా ఉన్నాయి, పాల గిన్నెలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ సైకిల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను 70 degreesది. తర్వాత ఏం చేయాలంటే స్టార్ట్ బటన్ నొక్కాలి. ఇక్కడ ఉన్న స్టార్ట్ బటన్ నొక్కాలి. నొక్కేసిన తర్వాత ఇది గట్టిగా ఇట్లా క్లోజ్ చేసేయాలి. ఇక్కడ మీకు ఇండికేటర్ లైట్ వస్తుంది అనమాట, కనిపిస్తుందా మీకు? ఈ డిష్ వాషర్ రన్ అయినంతసేపు మీకు ఆ ఇండికేటర్ లైట్ వెలుగుతూనే ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడడం ఆపేస్తాను, దాని సౌండ్ ఎంత వస్తుందో వినండి. ఈ సౌండ్ కొంచెంసేపే వస్తుంది అనమాట. మనం మామూలుగా ఏదైనా పని చేసుకుంటుంటే అసలు మనకి ఈ సౌండ్ కూడా వచ్చినట్టు మనకి తెలియదు. ఈ వీడియోని నేను 3 వేరు రోజుల్లో షూట్ చేశాను. ఇప్పుడు మీకు చూపిస్తుంది నేను ఒక రోజు 1 hour ప్రోగ్రామ్ సెట్ చేసుకున్నప్పుడు తీసిన వీడియో అనమాట. ఇది 1 hour సెలెక్ట్ చేసుకున్నప్పుడు 55 నిమిషాలు తీసుకుంటుంది టైము. ఇప్పుడు దాంట్లో 9 నిమిషాలు అయిపోయింది. నేను ఓపెన్ చేసి చూపిస్తాను, అది ఎలా ఉంటుందో మధ్యలో ఓపెన్ చేస్తే అనేది తెలుస్తుంది. చూడండి ఒకసారి. ఇప్పుడు అది అయిపోయింది. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. నేను కాసేపు వెయిట్ చేశాను. అసలు అయిపోయిన వెంటనే ఓపెన్ చేస్తే దాంట్లోంచి వేడి ఆవిరి వస్తుంది. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడైతే రాలేదు. నేను కొంతసేపు ఆగి వెయిట్ చేసి తీసాను కాబట్టి అంతగా రాలేదు ఆవిరి. కానీ వేడిగా వెంటనే తీయకూడదు అనమాట, కొంతసేపు ఆగి తీయాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు వెంటనే బయట తీస్తే కొద్దిగా తడి ఉంటుంది, ఇంకొంచెంసేపు ఆగి తీస్తే మొత్తం ఆరిపోయి డ్రైగా అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు ఎలా వాష్ చేసినా మీకు నేను ఒకటి తీసి చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా. ఇది నేను పెరుగు ఉంచిన గిన్నె అనమాట. ఎలా ఉందో చూడండి ఒకసారి. వేడిగా ఉంది. ఇంకా ఇదేమో టీ చేసిన ఇది అనమాట. చూడండి ఎలా అయిపోయిందో. ఇంకా తడి ఉంది, కొంచెంసేపు అయితే ఆ తడి కూడా పోతుంది, డ్రైగా అయిపోతుంది. డైరెక్ట్గా మనం దాంట్లో పెట్టేసుకోవచ్చు అన్నమాట డ్రావర్స్లో. ఇవి కాఫీ మగ్స్ చూడండి ఎలా ఉందో. చూడండి ఎలా వచ్చిందో. ఇది గ్లాస్ది. ఇంకా కింద ఉన్నాయి కూడా చూద్దాము. నీట్గా కొద్దిగా కూడా ఏమి, ఇది మీకు ఇలా అనిపిస్తుంది కొద్దిగా గ్రీజీగా లేకుండా, కొద్దిగా కూడా ఏమి జిడ్డు అంతా పోయిందనమాట, ఏమి లేదు అసలు. ఇంకా నీట్గా వస్తుంది. ఇది చూడండి, ఇది ఆమ్లెట్ వేసింది చూడండి. ఇంకా ప్లేట్స్. నెక్స్ట్ ఇది ఎలా వచ్చిందో చూద్దాం. మొత్తం పోయింది, ఏం లేదు. ఇంకొంతసేపు ఆగి తీసుంటే ఈ వాటర్ కూడా కనపడేది కాదు. కడాయి ఎలా వచ్చిందో చూద్దాము. ఇప్పుడు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఇది ఎలా వచ్చిందో చూద్దాం. ఇది కొద్దిగా బ్లాక్ అవుతుంది, అల్యూమినియంది ఇట్లా బ్లాక్ కలర్ వస్తుంది, కానీ చాలా నీట్గా కడిగింది చూడండి. దీంట్లో కూడా ఏమీ లేదు. స్పూన్స్ చూడండి, టీ స్ట్రైనర్ ఇది. ఇందాక నేను దీంట్లో మొత్తం అల్లం దీనికి అల్లం మొత్తం గ్రేట్ చేసి అలానే ఉంచాను, అది మొత్తం పోయింది, కొద్దిగా కూడా లేదు.
ఇది ఎలా పనిచేస్తుందో మీకు చూపిస్తాను. మన గిన్నెలన్నీ లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ పవర్ బటన్ ప్రెస్ చేయాలి. పవర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మనకి దీంట్లో ఏ ప్రోగ్రామ్ కావాలో ఆ ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇంటెన్సివ్, ఇది వచ్చేసి ఆటో, ఇది ఇకో, ఇదేమో గ్లాస్, ఇదేమో క్విక్ వాష్, ఇదేమో ప్రీ రిన్స్. ఇంటెన్సివ్లో ఏంటంటే మనకి గిన్నెలు బాగా జిడ్డుగా గ్రీజీగా ఉన్నాయనుకోండి, ఇది యూజ్ చేసుకోవచ్చు ఈ ప్రోగ్రామ్ని. అప్పుడు బాగా 70 degrees టెంపరేచర్తో దాన్ని ఆ వాటర్ని హీట్ చేసి కడిగేస్తుంది అనమాట. అప్పుడు నీట్గా వస్తుంది, జిడ్డు అంతా పోతుంది. ఇంకా ఆటోలో వచ్చేసి మనం ఇచ్చిన లోడ్ని బట్టి, అంటే మనం ఎన్ని వేసామో గిన్నెలు దాన్ని బట్టి, అది మళ్ళీ ఆ గిన్నెలో ఉన్న జిడ్డుని బట్టి దాన్ని బట్టి అది ఎంత వాటర్ తీసుకోవాలి, ఎంత హీట్తో దాన్ని కడగాలనేది ఈ ఆటో మోడ్లో పెట్టినప్పుడు అది డిసైడ్ చేసుకొని లోపల లోడ్ సెన్సర్, అక్వా సెన్సర్ అని ఉంటాయి అన్నమాట. అవి దాని ద్వారా తెలుసుకొని మనకి ఆటో మోడ్లో క్లీన్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఎకో మోడ్. ఎకో మోడ్లో ఏంటంటే 50 degrees సెంటిగ్రేడ్ దగ్గర వాటర్ని హీట్ చేసి దాన్ని క్లీన్ చేస్తుంది. కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది ఈ ప్రోగ్రాము, ఒక 3.5 నుంచి 4 గంటలు. కానీ దీంట్లో వాటర్ కన్జంప్షన్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, అంటే 11 liters నుంచి 14 liters వాటర్ తీసుకుంటుంది ఈ మోడ్లో. ఇంకా ఇది కాకుండా మిగిలిన ఏ ప్రోగ్రామ్ ఏది సెలెక్ట్ చేసుకున్నా సరే మనము అది 7 to 9.5 liters మాత్రమే వాటర్ యూజ్ చేస్తుంది. ఇంకా ఇది వచ్చేసి గ్లాస్. మనం పెట్టిన వాటిలో ఎక్కువ గ్లాస్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ 40 degrees టెంపరేచర్తో వాటర్ని హీట్ చేసి ఇది కడుగుతుంది గ్లాస్ దాంట్లో. ఇది వచ్చేసి క్విక్ వాష్ ఆప్షన్. ఇది మనకి ఫాస్ట్గా 1 hourలో కడిగేస్తుంది, నీట్గా కడుగుతుంది అనమాట. ఇదేంటంటే ప్రీ రిన్స్. మనము కడిగే ముందు గిన్నెల్ని గట్టిగా అడుగంటుని అతుక్కుపోయిన ఉన్నాయనుకోండి, కొద్దిసేపు ప్రీ రిన్స్ అంటే గిన్నెలు నానబెట్టుకోవడం అనుకోవచ్చు విధంగా చెప్పాలంటే. ఇవి 2 డిలే టైమర్ అనమాట. అంటే మనము కొద్దిగా లేట్గా స్టార్ట్ అవ్వాలనుకున్నాం అనుకోండి, మనము డిషెస్ లోడ్ చేసేసి మనం వెళ్ళిపోయిన 6 గంటల తర్వాత 7 గంటల తర్వాత స్టార్ట్ అవ్వాలి అది అనుకున్నప్పుడు ఇది టైమర్ సెట్ చేసేసి మెషిన్ ఆన్లో ఉంచేసి వెళ్ళిపోతే, మీరు ఒక 6 hours టైం సెట్ చేశారనుకోండి, మీరు వెళ్ళిపోయిన 6 గంటలకు అది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయి కడిగేసి ఉంచుతుంది అనమాట. ఇది వచ్చేసి వేరియో స్పీడ్. చెప్తాను మీకు అదంటే ఏంటో కూడా. ఇదేమో ఎక్స్ట్రా హైజీన్. అంటే టోడ్లర్స్కి ఉంటారు కదా, వాళ్ళ బాటిల్స్ ఉంటాయి, అవన్నీ కడగాలని అవి చాలా నీట్గా ఉండాలి. మనం ఎప్పుడు బాయిల్ చేస్తూ ఉంటాము, అలాంటప్పుడు ఏంటంటే ఈ ఎక్స్ట్రా హైజీన్ వాటిని అన్నింటినీ దాంట్లో ఆ మోడ్లో ఆ ప్రోగ్రాంలో పెట్టేసి వాష్ చేస్తే కొద్దిగా కూడా బ్యాక్టీరియా లేకుండా నీట్గా కడిగేస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఎక్స్ట్రా డ్రై. అంటే మనము వాష్ అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ సైకిల్ అయిపోయిన తర్వాత గిన్నెలు ఏదన్నా తడిగా ఉన్నాయనుకోండి ఓపెన్ చేయగానే, అది కూడా లేకుండా ఎక్స్ట్రా డ్రై ఆప్షన్లో కంప్లీట్గా పూర్తిగా డ్రై చేసి ఇస్తుంది అనమాట. ఇదేమో మెషిన్ కేర్. మనము మెషిన్ యూజ్ చేస్తూ ఉంటే మెల్లగా దాంట్లో ఎప్పుడైనా బ్యాక్టీరియా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక డిటర్జెంట్ ఉంటుందన్నమాట, దాని లోపల పెట్టేసేసి మనం మెషిన్ కేర్ మోడ్లో ప్రోగ్రాంలో మనం సెలెక్ట్ చేసుకొని ఉంచితే మెషిన్ని క్లీన్ చేసుకుంటుంది అనమాట. దాంట్లో అదే క్లీన్ చేసేసుకుంటుంది. ఇప్పుడు నేను పవర్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా అది ఎకో మోడ్ని సెలెక్ట్ చేసుకుంది. అంటే 3 గంటల 30 నిమిషాల పాటు అది కడుగుతుంది అనమాట, వాష్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఒకవేళ టైమర్ డిలే చేసుకుందాం అనుకున్నాం అనుకోండి, ఇప్పటి నుంచి నేను ఒక 5 hours తర్వాత కడగాలనుకున్నాను అనుకోండి గిన్నెల్ని, ఇలా ఇది 1 hour 2 hours 3 hours 4 5 అట్లా 5 hours తర్వాత స్టార్ట్ అయిపోతుంది అనమాట. స్టార్ట్ నొక్కేసేసి మనము అక్కడ ఉన్న స్టార్ట్ బటన్ నొక్కేసి క్లోజ్ చేసేస్తే 5 గంటల తర్వాత అది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది స్టార్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఎకో మోడ్లో ఉంటుందని చెప్పాను కదా. ఇప్పుడు ఇది మనకి ఫాస్ట్గా అయిపోవాలనుకోండి, ఈ వేరియో స్పీడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, 66% టైంని తగ్గిస్తుంది అనమాట ఇది. సో మనకి ఇప్పుడు ఈ ఎకో మోడ్లో ఉన్నప్పుడు దీని టైం తగ్గించుకోవాలంటే ఈ వేరియో స్పీడ్ ఆప్షన్ నొక్కితే 3 గంటల 30 నిమిషాలు కాస్త 1 hour 5 minutesకి తగ్గిపోయింది అనమాట. అలానే మీరు ఇది కాకుండా ఇంకేదైనా సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆటో మోడ్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఆటో మోడ్లో దాని టైం ఎంత 2 hour 40 minutes ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ మీరు వేరియో స్పీడ్ ప్రెస్ చేశారనుకోండి, అది 1 hour 25 minutesకి తగ్గిపోయింది. ఎక్స్ట్రా హైజీన్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటే 2 గంటల 55 నిమిషాలు టైం ఉంది. ఇప్పుడు నేను వేరియో స్పీడ్ ప్రెస్ చేశాను అనుకోండి, అది 1:40 నిమిషాలకి తగ్గిపోతుంది అనమాట. ఇలా చేసుకోవచ్చు. నేను ఎక్కువగా ఇది యూజ్ చేస్తాను. లోపల పెట్టిన గిన్నెలు మీకు వాడుకునే అవసరం ఉంది అర్జెంటుగా అన్నప్పుడు మీరు ఈ వేరియో స్పీడ్ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఈ 1 hour ఆప్షన్ కూడా ఫాస్ట్గా కడిగి ఇచ్చేస్తుంది. సో మీకు 5 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ప్లస్ 3 ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ప్రీ రిన్స్ అనమాట. ప్రీ రిన్స్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే, ఇది 15 నిమిషాల పాటు కొద్దిగా మనకి అడుగంటిపోయి గట్టిగా అది ఉన్నాయనుకోండి, వాటిని కొద్దిగా నానబెట్టినట్టు చేస్తుంది అనమాట. ప్రీ రిన్స్ 15 నిమిషాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు కావాల్సిన ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేయాలన్నమాట.
డిజిటల్ డిస్ప్లే ఉంది కదా ఇక్కడ మీకు డిటర్జెంట్ అయిపోయినా, రింగ్ సైడ్ అయిపోయినా, సాల్ట్ అయిపోయినా మీకు ఇక్కడ చూపిస్తుంది. మీరు అయిపోయిన దాన్ని ఆ డిస్పెన్సర్స్లో మీరు పెట్టేసేయచ్చు అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి బాష్లో సైలెన్స్ ప్లస్ అనమాట. ఇది అంటే దీనికి మనకి ఎక్కువ సౌండ్ అయితే రాదు, మరీ పర్టికులర్గా వచ్చి కావాల్సుకొని వింటే తప్ప మనకు ఆ శబ్దం ఏమైతే డిస్టర్బింగ్గా ఉండదు. అంటే దీని నుంచి వచ్చే సౌండ్ 46 డెసిబుల్స్లో ఉంటుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఒకటి కనిపిస్తుంది మీకు, దేనంటే ఆక్వా స్టాప్ అనమాట. ఇది అంటే మీకు ఎప్పుడైనా సరే పొరపాటున డిష్ వాషర్ లోపల వాటర్ లీకేజ్ ఉందనుకోండి, అది లీక్ అయిపోతే ఇల్లంతా వచ్చేస్తుంది కదా, మీకు లోపల సెన్సర్స్ ఉంటాయి. వాటర్ లీక్ అవుతుందని తెలిసిన వెంటనే ఏం చేస్తుందంటే ఇది ఇన్లెట్ పైప్ నుంచి వచ్చే వాటర్ని ఇమీడియట్గా ఆపేస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మనకు వాటర్ లీక్ అవ్వకుండా ఇంట్లో ప్రివెంట్ చేస్తుంది. సో ఈ ఆప్షన్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి ఎప్పుడైనా సరే లీక్ అయినా సరే ఇల్లంతా వచ్చేస్తుందన్న భయం ఉండదు. ఈ పైన కనిపించే ట్రాన్స్పరెంట్ పైప్ లోపల ఇంకొక పైప్ ఉంది, దాంట్లోంచి వాటర్ వెళ్తుంది. ఇంకా ఇది ఉంది కదా, ఇది అవుట్లెట్ పైప్ అనమాట. ఈ అవుట్లెట్ పైప్ నేను కిచెన్ కింద డ్రైనర్లోకి పెట్టేసాను అనమాట. ఇది సో ముందుగానే మీరు డిష్ వాషర్ కనుక కిచెన్లో పెట్టించుకోదలుచుకుంటే ఇక్కడ మీకు దానికి కావాల్సిన ప్లంబింగ్ వర్క్ మొత్తం చేయించుకోవాలి. అంటే డిష్ వాషర్ ఇన్లెట్కి కావాల్సిన పైపుకి కావాల్సిన పైపు మీరు ముందే పెట్టించుకోవాలి. దానికి కావాల్సిన పవర్ సాకెట్స్ కూడా పెట్టించుకోవాలి. అలా పెట్టించుకోవాలి. ఇంకా దీంట్లో వచ్చేసి మొత్తం 3 బాస్కెట్స్ ఉన్నాయి. ఇంకా ఈ బాస్కెట్స్లో మనము 13 టైప్స్ ఆఫ్ ప్లేస్ సెట్టింగ్స్ ఉంటాయి. అంటే మనము రకరకాలుగా వీటిని యూజ్ చేసుకోవచ్చు మన అవసరాన్ని బట్టి. ఇవి ఉన్నాయి కదా, వీటిని ఇట్లా ప్లేట్ హోల్డర్స్ ఉన్నాయి కదా, ఇట్లాంటి పైకి లిఫ్ట్ చేస్తే మనం ప్లేట్స్ పెట్టుకోవచ్చు. లేదు ప్లేట్స్ ఎక్కువగా లేవు అనుకుంటే వీటిని ఇలా పెట్టేస్తే వాటి ప్లేస్లో మనం ఏదైనా గిన్నెలు పెట్టుకోవచ్చు అనమాట. కింద కూడా అలానే ఉన్నాయి, కింద కూడా ఉంటాయి అనమాట. ఇవి కావాలంటే ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకొని మీరు కావాలంటే ఇక్కడ అన్ని ప్లేట్స్ పెట్టుకోవచ్చు. లేదు ప్లేట్స్ అన్ని లేవు అనుకుంటే వీటిని ఇట్లా పక్కకు పెట్టేసేసి వీటిలో పక్కకు పెట్టేసి దీంట్లో కావాలంటే ఇక్కడ అన్ని కడాయిలు అలాంటివన్నీ పెట్టేసుకోవచ్చు అనమాట. ఇవి కావాలంటే బయట తీసేయచ్చు కూడా, ఇట్లా తీసేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఏదైనా క్లీనింగ్కి వాటి కోసం అయినప్పుడు కూడా తీసి పక్కన పెట్టేయచ్చు. ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ స్ప్రే ఆర్మ్ ఉంటుంది. దీంట్లోంచి వాటర్ చాలా ఫోర్స్తో వచ్చి గిన్నెలో తగులుతుంది అనమాట. సో మనం పైన ఈ బాస్కెట్ పెట్టినప్పుడు గిన్నెలన్నింటిని లోడ్ చేసిన తర్వాత ఒక్కసారి ఈ స్ప్రే ఆర్మ్ తిప్పి చూడాలి. తిప్పితే అవి దీనికి తగలకుండా ఫ్రీగా తిరుగుతుంటే అప్పుడు మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ దీనికైనా అడ్డుపడింది అనుకోండి, ఆర్మ్ తిరగడం కష్టం అవుతుంది కాబట్టి అది నడవదన్నమాట. నెక్స్ట్ మనం ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మనకి గిన్నెల్లో ఏదైనా చెత్త అలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఈ ఫిల్టర్లో అక్యుములేట్ అవుతుంది. సో మనం అప్పుడప్పుడు ఫ్రీక్వెంట్గా ఇది ఫిల్టర్ని ఓపెన్ చేసి ఫిల్టర్ని సోప్ వాటర్తో నీట్గా క్లీన్ చేసి పెడుతూ ఉండాలి. కనీసం 2-3 రోజులకు ఒకసారైనా దీన్ని తీసి పెడుతూ ఉండాలి. ఇది ఉంది కదా, ఇదేమో డిష్ వాషర్ సాల్ట్ అనమాట. ఒకవేళ డిష్ వాషర్లో సాల్ట్ అయిపోతే అక్కడ ఇండికేటర్ ఇస్తుందని చెప్పాను కదా, అప్పుడు దీన్ని ఓపెన్ చేసి దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా దీంట్లో వేసేస్తే మరి దీన్ని క్లోజ్ చేసేసుకోవాలి. ఇంకా మీరు డిష్ వాషర్లో ఎలాంటి గిన్నెలు యూజ్ చేయాలి అంటే, డిష్ వాషర్ సేఫ్ అని ఉన్న గిన్నెలు యూజ్ చేయడమే మంచిది. ఇంట్లో మనకి ఏదంటే అది వాడటం అనేది అంత సేఫ్ కాదు. మీరు అన్ని రకాల స్టెయిన్లెస్ స్టీల్ అన్నీ యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. స్టెయిన్లెస్ స్టీల్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా డిష్ వాషర్ సేఫ్ ఉన్న పర్స్లని యూజ్ చేసుకోవచ్చు, బోరోసిలికేట్ గ్లాస్ యూజ్ చేసుకోవచ్చు, అలాంటివన్నీ యూజ్ చేయొచ్చు. కానీ అల్యూమినియం కాపర్ బాటమ్ లాంటివి ఏదైనా యూజ్ చేశారనుకోండి, వాటి కలర్ మారిపోతుంది. సో అది మీ ఇష్టం, యూజ్ చేయొచ్చు కానీ కలర్ మారిపోతుంది, అంతే, గిన్నెల కలర్ మారిపోతుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే డిష్ వాషర్ లోపల ఉన్న దీని బాడీ ఉంది కదా, మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ బాడీ అనమాట. దానికి రస్ట్ కూడా ఏం రాదు, అది రస్ట్ ప్రూఫ్ ఉంటుంది. ఇప్పుడు మనము దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి అదే దాని తర్వాత క్లీన్ అయిపోతూ ఉంటుంది అనమాట లోపల. ఇంకోటి ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, విడిగా డిష్ వాషర్ కాకుండా నేను విడిగా అంట్లు తోముకున్నప్పుడు నాకు 45 మినిట్స్ నుంచి 1 అవర్ పట్టేది మా ముగ్గురికి వచ్చిన గిన్నెలు తోమడానికి. అదే నేను ఎప్పుడైతే డిష్ వాషర్ యూజ్ చేయడం స్టార్ట్ చేశానో నాకు ఒక 10 నిమిషాలు పడుతుంది దీంట్లో లోడ్ చేయడానికి గిన్నెల్ని. సో దీనివల్ల నాకు ఒక 35 నుంచి 45 నిమిషాలు టైం సేవ్ అవుతుంది. ఆ సేవ్ అయిన టైంలో నేను ఇంకా వేరే వర్క్ చేసుకోవచ్చు. నాకు ఆ టైం కూడా చాలా వాల్యుబుల్ అనమాట. సో నాకైతే ఇది యూస్ఫుల్గానే అనిపించింది. సో మీ అవసరాన్ని బట్టి అది మీకు పనికి వస్తుందో లేదా అని ఆలోచించి కొనుక్కోవాలి. అందరికి ఒకేలాగా యూజ్ అవ్వకపోవచ్చు. ఇది ఒక్కొక్కరికి వాళ్ళు వాడేదాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా యూజ్ అవుతుంది. సో కొనే ముందు బాగా ఆలోచించి కొనుక్కోవాలి.
మీకు ఎప్పుడైనా సరే డిష్ వాషర్ సర్వీసింగ్ చేయించుకోవాలనుకున్నారు అనుకోండి, ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. టోల్ ఫ్రీ నెంబర్ చేసి మీరు బుక్ చేసుకుంటే మీకు వాళ్ళు వచ్చి బాష్ నుంచి వాళ్ళు వచ్చి మీకు సర్వీస్ చేసి వెళ్తారు. అసలు మ్యాక్సిమం సర్వీస్ నాకైతే ఏమి అవసరమో కూడా తెలియదు, ఇప్పుడు దాకా తెలియదు. నేను కూడా యూజ్ చేసి 6 months కదా అయింది, ఇంతవరకు దానికి ఏం అవసరం పడుతుందో కూడా తెలియదు నాకు. సో ఇదైతే నాకైతే 100% నేను సాటిస్ఫైడ్ అనమాట ఈ ప్రోడక్ట్తో. మీకు దీంట్లో డిష్ వాషర్లో రకరకాల వేరే వేరే బ్రాండ్స్ కూడా ఉన్నాయి. ఎలా వస్తుందంటే మీకు ఫ్రీ స్టాండింగ్ ఒకటి వస్తుంది, అంటే మీకు బయట యూటిలిటీ ఏరియా ఉందనుకోండి, మీరు ఆ యూటిలిటీ ఏరియాలో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి సెమీ ఇంటిగ్రేటెడ్ వస్తుంది. సెమీ ఇంటిగ్రేటెడ్కి ఏంటంటే ఆ ముందు బయటకు కనిపిస్తూ ఉంటాయి మీకు కంట్రోల్స్ అనేది. ఇప్పుడు ఇది ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ అనమాట. ఫుల్లీ ఇంటిగ్రేటెడ్కి ఏంటంటే లోపల ఉంటాయి కంట్రోల్స్. అసలు మనకి అది క్లోజ్ చేసేస్తే ఒక డిష్ వాషర్ ఉందనే విషయమే తెలియదు అనమాట. అలా ఉంటుంది. ఈ 3 రకాలు ఉంటాయి. మీకు ఏది సూటబుల్లో చూసుకొని, మీకు ఇప్పుడు కిచెన్లో ప్లేస్ లేదనుకోండి, మీరు ఆల్రెడీ ఎప్పుడో ఆ ఇంట్లో ఉంటున్నారు, మీకు కానీ డిష్ వాషర్ కావాలనుకున్నారు అనుకోండి, యూటిలిటీ ఏరియాలో కనుక ప్లేస్ ఉంటే ఇప్పటికి కూడా మీరు డిష్ వాషర్ అది పెట్టించుకోవచ్చు ఫ్రీ స్టాండింగ్ది. మీరు ఎవరి కిచెన్ కనుక మాడిఫై చేసుకుంటున్నారు, రెనోవేషన్ చేసుకుంటున్నారన్నా కూడా మీరు ఆ టైంలో మీరు పెట్టించుకోవచ్చు, సెమీ ఇంటిగ్రేటెడ్ కానీ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ కానీ. సో ఇప్పుడు ఈ రివ్యూ చూసారు కదా, మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చే ఉంటుంది, అది యూస్ఫుల్లా కాదా అని మీకు అర్థమయ్యే ఉంటుంది. సో మీరు ఏదో కొనాలి కాబట్టి మాత్రం కొనుక్కోవద్దు, మీకు నిజంగా అది యూస్ఫుల్ అనిపిస్తేనే కొనుక్కోండి. ఒకవేళ మీకు ఈ డిష్ వాషర్ కనుక మీరు కొనాలి అనుకుంటే, మీకు దాని డీటెయిల్స్ కింద అది ఎంత ప్రైస్ ఉంది, ఎక్కడ దొరుకుతుంది, నేను ఎక్కడ తీసుకున్నాను అనే డీటెయిల్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, మీరు కావాలంటే చూడొచ్చు. సో ఇప్పుడు మీకు డిష్ వాషర్ మీకు యూస్ఫుల్లా కాదనేది ఒక అండర్స్టాండింగ్ వచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ బి లైక్ బిందు. బాయ్.